నమస్తే అండి. నేను మీ సంజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బేసన్ లడ్డు. బేసన్ లడ్డు ఇంత ఈజీ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. దీనికి ముందుగా 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. వేరొక బౌల్లో వేసుకుని అలానే 1 కప్పు వాటర్ పోసి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ పోసి కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చి వేరొక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా ప్రీహీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక స్పూన్తో చిన్నగా శనగపిండిని వేసుకోవాలి. రెండు వైపులా తిప్పుతూ కొద్దిగా కాల్చుకున్న తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం మనం కాల్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వేరొక ప్యాన్లో 1 కప్పు షుగర్ తీసుకుని 1 కప్పు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. పాకం మనకి రెడీ అయ్యేలోపు మనం ముందుగా తీసుకున్న శనగపిండిని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న పీసెస్ లాగా చేసి మిక్సింగ్ జార్లో వేసుకోవాలి. మొత్తం ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు పాకం రెడీ అవుతున్న టైంలో షుగర్ కరిగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అంత రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. పాకం రెడీ అయిన తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండి పౌడర్ని ఇలా వేసుకుంటూ ఉండాలి. వేసి మొత్తం కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్యాన్కి సపరేట్ అవుతున్న టైంలో మనం డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకుని ఇలా లడ్డూలాగా చుట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టమైతే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం ఇలా రౌండ్ లడ్డూలాగా చేసుకుని ఇలా పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బేసన్ లడ్డు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.